The Apollo University, University of Leicester. 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైల్స్ గురించి చాలాసార్లు మాట్లాడాము. బట్ టైప్స్ ఉన్నాయి, ఫిస్టులా, ఫిషర్స్ అని చెప్పి అండ్ పైల్స్. సో బట్ పైల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయంట, మీకు తెలుసా? అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెడిసిన్ కానీ లేకపోతే ఎందుకు వస్తాయనే కాజెస్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అంతా ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్ ఫ్రమ్ ఫెడికస్ హాస్పిటల్. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో అంటే ఈ 3 ఉంటాయని తెలుసు, లైక్ ఫిషర్స్, ఫిస్టులా, పైల్స్. బట్ పైల్స్లో కూడా టైప్స్ ఉన్నాయనేది ఫస్ట్ టైం వింటున్నాను. ఎవరు మాట్లాడినా కానీ ఈ 3 గురించి మాట్లాడతారు. అంటే పైల్స్లో కూడా వేరియేషన్స్ ఉన్నాయా? అంటే పిల్లల్లో, పెద్దవాళ్ళలో ఒకలాగా అలానా, లేకపోతే ఎలా? అందులో కూడా టైప్స్? యా, రైట్. మనం డిస్కస్ చేద్దామండి. సో మనకు యానల్ రీజన్లో వచ్చే కామన్ డిసీజ్ వచ్చి మీరు చెప్పినట్టు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. సో పైల్స్ అనే సపరేట్ డిసీజ్, ఫిషర్స్ అనే సపరేట్ డిసీజ్, ఫిస్టులా అనే సపరేట్ డిసీజ్. మనకు పైల్స్లో రకాలు ఉన్నాయి, ఫిషర్స్లో రకాలు ఉన్నాయి, ఫిస్టులాలో కూడా రకాలు. వాటిలో కూడా మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయా? మనకు పైల్స్లోకి వచ్చేటప్పటికి పైల్స్లో కూడా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. పైల్స్లో వెరైటీస్ గురించి తెలుసుకోవాలంటే కొంచెం అనాటమీ, ఫిజియాలజీ గురించి తెలుసుకోవాలన్నమాట. సో అసలు పైల్స్ అంటే ఏంటి? మన బాడీలో ఏ పార్ట్ తీసుకున్నా దానికి ఆక్సిజన్ అనేది సప్లై కావాలి. దాన్ని ఆక్సిజన్ యూజ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మన బాడీలోంచి బయటకు వెళ్ళిపోవాలి. ఆక్సిజన్ సప్లై చేసే దాన్ని ఏమంటామంటే ఆర్టరీస్ అంటాం అనమాట. అవి చిన్న బ్లడ్ వెజల్స్, పైపుల్లాగా ఉంటాయి. అది ఒక పార్ట్కి ఆక్సిజన్ సప్లై చేస్తుంది. అక్కడ ఆక్సిజన్ అంతా యూజ్ అయిపోయిన తర్వాత, మెటబాలిజం అంతా జరిగిన తర్వాత అక్కడ నుంచి వేస్ట్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో బయటికి రావాలి. ఆ బయటికి రావాలంటే ఇంకో పైప్స్ ఉంటాయి, దాన్ని వీన్స్ అంటాం అనమాట. ఆర్టరీస్ ఏమో మంచి బ్లడ్ని సప్లై చేస్తాయి, వీన్స్ ఏమో చెడు రక్తాన్ని బయటికి తీసుకొని వస్తాయి అన్నమాట. కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ వీన్స్ ఏవైతే చెడు రక్తాన్ని బయటికి తీసుకుపోతాయో అవి బ్లాక్ అయిపోయి ఉబ్బిపోతాయి అన్నమాట. దాన్నే మనము పైల్స్ అంటామన్నమాట. అది యానల్ రీజన్లో జరిగితే హెమరాయిడ్స్ అంటాం అనమాట దాన్ని. సో దాన్ని యానల్ రీజన్లో జరిగితే దాన్ని ఏమంటామంటే పైల్స్ అంటామన్నమాట. సో మన యానల్ కెనాల్ వచ్చేటప్పటికి, అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ఇంటెస్టైన్కి వచ్చేటప్పటికి, ఇక్కడ మన మోషన్ బయటకు వచ్చేటప్పటికి దాంట్లో 3 పార్ట్స్ ఉంటుంది. అప్పర్ యానల్ కెనాల్, మిడిల్ పార్ట్, లోయర్ పార్ట్ అని 3 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. అప్పర్ పార్ట్లో కనుక పైల్స్ ఎన్లార్జ్ అయితే, పైల్స్ వస్తే దాన్ని ఏమంటామంటే ఇంటర్నల్ పైల్స్ అంటాం అనమాట. అదే అవుటర్ పార్ట్, లాస్ట్ పార్ట్లో, థర్డ్ పార్ట్లో కానీ వస్తే దాన్ని ఎక్స్టర్నల్ పైల్స్ అంటాం అనమాట. ఇంటర్నల్ పైల్స్ని, ఎక్స్టర్నల్ పైల్స్ని ఎలా గుర్తుపట్టాలి? ఇంటర్నల్ పైల్స్ అంటే ఏంటంటే పెయిన్ ఉండదు. పైల్స్ ఉంటాయి కానీ, వీన్స్ అన్ని ఎన్లార్జ్ అయి ఉంటాయి కానీ పెయిన్ ఉండదు అనమాట. ఎందుకంటే మనకు ఆ యానల్ కెనాల్లో, ఆ ఇంటర్నల్ యానల్ కెనాల్ దగ్గర పెయిన్ రిసెప్టార్స్ అనేవి ఉండవు అనమాట. సో మనం ఏవైతే పెయిన్ అనేది మనం నర్వ్ క్యారీ చేయాలి కదా, ఆ పెయిన్ రిసెప్టార్స్ అనేవి అక్కడ ఉండవు అనమాట. అక్కడ ఎంత డ్యామేజ్ అయినా, బ్లడ్ వచ్చినా కానీ లేకపోతే డ్యామేజ్ అయినా కానీ అక్కడ ఏంటంటే పెయిన్ ఉండదు అనమాట. ఇంటర్నల్ బాగా బ్లీడింగ్ ఉంటుంది, బ్లడ్ బాగా వస్తుంది కానీ పెయిన్ ఉండదు అనమాట. అప్పుడు ఏమంటామంటే మనం ఇంటర్నల్ పైల్స్ అంటాం. ఎక్స్టర్నల్ పైల్స్ అంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి. సో కొంతమంది ఎలా డిస్క్రైబ్ చేస్తారంటే, సార్ ఈ పెయిన్ తట్టుకోలేక మాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటారనమాట. అంత పెయిన్ఫుల్గా ఉంటే ఎక్స్టర్నల్ పైల్స్ అంటారన్నమాట. ఇంటర్నల్ పైల్స్లో మళ్ళీ గ్రేడ్స్ ఉంటాయి. 1st డిగ్రీ పైల్స్, 2nd డిగ్రీ పైల్స్, 3rd డిగ్రీ పైల్స్, 4th డిగ్రీ పైల్స్ అని అనమాట. 1st డిగ్రీ పైల్స్ అని ఏంటంటే జస్ట్ ఎన్లార్జ్ అయితే లోపల వీన్స్, అది బయటికి కనపడదు, బయటికి రావు. అసలు చాలా మందికి తెలియదు అసలు అవి ఉన్నాయని కూడా తెలియదు. పెయిన్ ఏమి ఉండదా? పెయిన్ అస్సలు ఉండదు. ఇంటర్నల్ పైల్స్ పెయిన్ ఉండదు అనమాట, ఎందుకంటే పెయిన్ రిసెప్టార్స్ ఉండవు. నెక్స్ట్ 2nd స్టేజ్కి వస్తుంది, ఆర్ 2nd డిగ్రీ పైల్స్ అంటాం అనమాట. 2nd డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ పోయేటప్పుడు ఈ పైల్స్ అనేవి బయటకు వస్తాయి, మోషన్ అయిపోయిన వెంటనే ఇవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. ఇది 2nd డిగ్రీ పైల్స్ అంటాం. నెక్స్ట్ ఇది కూడా స్టేజ్ దాటిపోతే 3rd డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి పైల్స్, మోషన్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళవు. వీళ్ళు ఏం చేస్తారంటే మెకానికల్గా దాన్ని లోపలికి పుష్ చేస్తారనమాట. దాన్ని 3rd డిగ్రీ పైల్స్ అంటారు. 4th డిగ్రీ పైల్స్ అంటే ఏంటంటే మోషన్ పోయేటప్పుడు బయటకు వస్తాయి, ఇంకా పుష్ చేసినా కూడా లోపలికి పోవన్నారు, అట్లనే బయటనే ఉండిపోయి అవి థ్రాంబోజ్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోతాయి అనమాట. అది 4th డిగ్రీ పైల్స్, అవి ఇంటర్నల్ పైల్స్.
సో ఎక్స్టర్నల్ పైల్స్లో ఏంటంటే బాగా మనకు బయటికి బాగా కనిపిస్తాయి, బాగా ఇట్లా టచ్ చేస్తేనే హైపర్ సెన్సిటివిటీ, చాలా టెండర్నెస్ అంట, పెయిన్ ఉంటుంది. దాంతోపాటు టెండర్నెస్ అంటే ఏంటంటే ఏదైనా తగిలితే సివియర్ పెయిన్ వస్తుంది అనమాట. సో దాన్ని ఇంటర్నల్ పైల్స్, ఎక్స్టర్నల్ పైల్స్. ఇంటర్నల్ పైల్స్లో మళ్ళీ ఫస్ట్ డిగ్రీ పైల్స్, సెకండ్ డిగ్రీ పైల్స్, థర్డ్ డిగ్రీ పైల్స్, ఫోర్త్ డిగ్రీ పైల్స్ అని ఇన్ని రకాల పైల్స్ ఉంటాయన్నమాట. సో మన వాళ్ళు మామూలుగా చేసే తప్పు ఏంటంటే ఏదో 2 సిమ్టమ్స్ మనకు యానల్ కెనాల్లో వచ్చే డిఫరెంట్ డిసీజెస్కి, ఇంటర్నల్ పైల్స్కి కానీ ఎక్స్టర్నల్ పైల్స్కి కానీ వచ్చేది ఒకటే అనమాట, పెయిన్ వస్తుంది, బ్లడ్ వస్తుంది. అన్నిటికీ కామన్ ఉంటాయి. ఫిషర్స్లో అదే ఉంటుంది, పైల్స్లో అదే ఉంటుంది, ఫిస్టులాలో అదే ఉంటుంది. చాలామంది చేసే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి వచ్చిన 2 సిమ్టమ్స్ని ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తారు. అది పైల్స్ ఉంటే ఫిషర్స్ అని చూపిస్తుంది, ఫిషర్స్ ఉంటే పైల్స్ అని చూపిస్తుంది. వీళ్ళు రాంగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉంటారు అన్నమాట. ఫస్ట్ యానల్ కెనాల్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఏంటంటే మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవి డయాగ్నోస్ చేయాలి. అవి పైల్సా, ఫిషర్సా, ఫిస్టులానా, లేకపోతే పైల్స్లో ఏ రకమైన పైల్స్, ఏ స్టేట్లో ఉంది, ఫిషర్స్లో ఏ రకమైన ఫిషర్స్లో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి. అదేవిధంగా ఫిస్టులాలో కూడా మళ్ళీ స్టేజెస్ ఉంటాయి అన్నమాట, డిఫరెంట్. అవన్నీ కనుక్కొని ట్రీట్మెంట్ చేస్తే యానల్ కెనాల్లో వచ్చే డిసీజెస్ తగ్గించడం చాలా ఈజీ. లేకపోతే ఏమవుతుందంటే ఒకదాని ప్రకారం అక్కడ ఒకటి ఉంటే ఇంకోటి తీసుకుంటే ఏమవుతుందంటే చాలా రోజులు డ్రాగ్ అయిపోతుంది, సివియర్ కండిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ డిగ్రీ పైల్స్, సెకండ్ డిగ్రీ పైల్స్ ఉంటే హోమియోపతిలో అసలు సింపుల్గా క్యూర్ చేయొచ్చు అనమాట. వితిన్ 3 months వాళ్ళకి ఎన్ని రోజుల నుంచి ఉన్నా సర్జరీ లేకుండా తగ్గిపోతాయి. థర్డ్ డిగ్రీ పైల్స్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 60% వితౌట్ సర్జరీ మనం చేయొచ్చు, కొంతమంది 40% అనేది సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫోర్త్ డిగ్రీ పైల్స్ అంటే మ్యాక్సిమం వాళ్ళు సర్జరీకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ రాకుండా ఉండాలంటే వీళ్ళకి యానల్ రీజన్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఫస్ట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఇది ఇంటర్నల్ పైల్స్. ఎక్స్టర్నల్ పైల్స్కి వచ్చేటప్పటికి మనకు ఇన్ని స్టేజెస్ ఉండవు. అంటే ఎక్స్టర్నల్ పైల్స్ ఉంటే హోమియోపతిలో చాలా ఈజీగా, చాలా క్విక్గా క్యూర్ చేసుకోవచ్చు, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. అదే కాకుండా ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా సేఫ్గా, చాలా ఎఫెక్టివ్గా వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్తో పోలిస్తే ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ కానీ, అలోపతి వేటితో పోల్చిన హోమియోపతిలో చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. టైమ్లీ అంటారనమాట. ఏంటంటే వాళ్ళ పెయిన్ అనేది వితిన్ 1 day 2 daysలో చాలా క్విక్గా తగ్గిపోతుంది. మనకు పైల్స్లో అంత మంచి పెయిన్ తగ్గించే మెడిసిన్స్, క్యూర్ చేసే మెడిసిన్స్, మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే మెడిసిన్స్ మనకు హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. పైల్స్లో కానీ, ఫిషర్స్లో కానీ, ఫిస్టులాలో. ఓకే సార్, ఇవన్నీ తెలుసుకున్నాము. ఓకే, బట్ పైల్స్ రావడానికి మేజర్ ఇష్యూస్ ఏమై ఉంటాయి? అంటే ఎందుకు వస్తాయి అసలు? ఏమైనా పర్టికులర్ రీజన్స్ అవాయిడ్ చేయండి అనేవి ఏమైనా ఉన్నాయా? రైట్. సో పైల్స్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. మనం మెయిన్గా కొన్ని రీజన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం అనమాట. ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరగడం అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఉన్నారనుకోండి, ప్రెగ్నెన్సీలో బాగా ప్రెషర్ పెరుగుతుంది. అదేంటంటే పైల్స్ పైన ప్రెషర్ పడి ఆ పైల్స్ అనేవి వస్తాయి అనమాట. వీన్స్ పైన ప్రెషర్ పడి పైల్స్ అనేవి వస్తాయి, ప్రెగ్నెన్సీలో వస్తాయి. ఆడవాళ్ళల్లో ఎక్కువ వస్తాయి. ఎందుకు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఉంటుంది, అదే కాకుండా ట్యూమర్స్ వీళ్ళలో ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. ఓవేరియన్ ట్యూమర్స్ కానీ, యూట్రైన్ ట్యూమర్స్ కానీ, ఎప్పుడైతే ట్యూమర్స్ ఉంటాయో దానివల్ల కూడా ఎక్కువగా వస్తుంటుంది. అంతేకాకుండా పైల్స్ ఎప్పుడు కూర్చొని ఉన్న వాళ్ళు, ఫిజికల్ యాక్టివిటీ లేని వాళ్ళు, ఎక్కువ డ్రైవర్స్కి కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కానీ, ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి కానీ, వీళ్ళకి ఏంటంటే చాలాసేపు విమెన్ నిలబడి ఉంటారనమాట. ఎప్పుడైతే నిలబడి వంట చేస్తూ ఉంటారు, సో ఎప్పుడైతే చాలా సేపు నిలబడి ఉంటారో ఆ గ్రావిటీకి అవన్నీ కిందికి వచ్చి పైల్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే కాన్స్టిపేషన్. ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో, ఎప్పుడైతే వీళ్ళు బాగా ముక్కుతారో అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగిపోయి పైల్స్ అనేవి వీన్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోయి పైల్స్ కింద మారుతుంది అనమాట కాన్స్టిపేషన్. ఇంకొన్ని కేసెస్లో ఏంటంటే కొంతమంది చూస్తుంటే ఎప్పుడు లూజ్ మోషన్స్ అవుతూనే ఉంటాయి, వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కంటిన్యూస్గా లూజ్ మోషన్స్. కొంతమందికి ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండవు, వాళ్ళు రోజుకు 2-3 సార్లు టాయిలెట్ పోవడం, లూజ్గా కావడము, వీళ్ళ వల్ల కూడా ఎక్కువగా వస్తుంటాయి అన్నమాట. అంతేకాకుండా పైల్స్ ఏంటంటే కొంతమంది చూసారా ఎప్పుడు కడుపు నొప్పి అంటూ ఉంటారు, ఏది కొంచెం తిన్నా కడుపు నొప్పి. సో వీళ్ళల్లో కూడా వాష్రూమ్ పోవడము, కడుపు నొప్పి. ఎప్పుడైతే ఆ కడుపు నొప్పి ఎందుకు వస్తుంది అని కనుక్కోకుండా వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటారో కడుపు నొప్పి వచ్చినప్పుడు అంతా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరిగి అది పైల్స్ లాగా ఎన్లార్జ్మెంట్ అవుతుంది. సో ఇవన్నీ కామన్ రీజన్స్ మనము పైల్స్ రావడానికి. దీంట్లో మేజర్ రీజన్ వచ్చి
కాన్స్టిపేషన్. సార్ వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? రైట్, డెఫినెట్గా అండి. సో వెయిట్ అంటే ఏంటి? సో పైల్స్ అంటే ఏంటంటే మనకు వీన్స్లో ఉన్న బ్లడ్ పైకి వెళ్తుంది, ఆర్టరీస్ నుంచి కిందికి వస్తుంది బ్లడ్. కిందికి రావడం ఈజీ, ఎందుకంటే గ్రావిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్లడ్ ఇక్కడ కిందికి వచ్చి బాగా యూజ్ అయిపోతుంది, యూజ్ అయిపోయిన బ్లడ్ పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళాలంటే అగెన్స్ట్ గ్రావిటీ వెళ్ళాలి. అగెన్స్ట్ గ్రావిటీ వెళ్ళాలంటే ఏంటంటే బాడీ మాస్ కన్నా తక్కువ ఉంటే ఈజీగా పైకి వెళ్తుంది. ఎప్పుడైతే వీళ్ళ బాడీలో వెయిట్ ఎక్కువ ఉంటుందో ఆ ఫ్యాట్ అంతా అక్యూములేట్ అయ్యి సో రిటర్న్ వెళ్ళడం కష్టమవుతుంది అనమాట. సో అది మనకు పైల్స్ కింద మారుతుంది. ఒబేసిటీ ఉన్నా, లేకపోతే ఎక్కువసేపు కూర్చొని ఉన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డ్రైవర్స్ ఎక్కువసేపు నిలబడున్నా, సో గ్రావిటీ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే బాగా ఎన్లార్జ్ అవుతాయి అన్నమాట. ఓకే. మనం చేస్తున్న మిస్టేక్స్ అనమాట. చాలా వరకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాము. అవాయిడ్ చేయండి. అంటే ఇందులో కూడా ఇన్ని స్టేజెస్ ఉంటాయా, 4 స్టేజెస్ ఉంటాయా ఇట్లా అని అందరికి అవేర్నెస్ లేకపోవచ్చు. ఈ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి. ఎవరైనా ఫేస్ చేస్తున్నా కానీ ఎంత త్వరగా అయితే అంత త్వరగా డాక్టర్ని మెడికేట్ చేయడం, సంప్రదించి రిలేటెడ్ మెడిసిన్ తీసుకోవడానికి ట్రై చేయండి. త్వరగా బయటపడండి ఆ ఇష్యూస్ నుంచి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.